హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో శరన్నవరాత్రుల్లో అమ్మవారికి కుంకుమ పూజ చేసే కుంకుమలో ఇలా జవ్వాది కలిపి కుంకుమ పూజ చేసుకున్నట్టయితే ఇంట్లో చాలా మంచిది. ఇలా చేసుకున్నట్టయితే ఇల్లంతా కూడా మంచి సువాసనతో ఉంటుంది. ఇప్పుడు జవ్వాది కుంకుమ తయారు చేసుకునే విధానం చూసేద్దాం. ఈ జవ్వాది ప్యాకెట్ వచ్చేసి మనకు పూజా స్టోర్లో దొరుకుతుంది. అలాగే దీని కాస్ట్ వచ్చేసి 42 రూపాయల దాకా ఉంటుంది. ఇందులో గాజు సీసాలో మెత్తని జవ్వాది పౌడర్ ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఎటువంటి కెమికల్స్ కలవని స్వచ్ఛమైన కుంకుమ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కుంకుమలో కొద్దిగా జవ్వాది పౌడర్ వేసుకోవాలి. జవ్వాది పౌడర్ వేసుకుని ఈ కుంకుమలో జవ్వాది పౌడర్ అంతా కూడా బాగా కలిసేటట్టు ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇలా చేత్తో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నట్టయితే మంచి సువాసనతో జవ్వాది కుంకుమ రెడీ అవుతుంది. ఇలా తయారు చేసిన ఈ జవ్వాది కుంకుమతో శరన్నవరాత్రుల్లో అమ్మవారికి కుంకుమ పూజ ఇంట్లో చేసుకుంటే చాలా చాలా మంచిది. అలాగే ఇలా చేసిన ఈ కుంకుమతో కుంకుమ పూజ చేసుకున్నట్టయితే ఇల్లంతా కూడా మంచి సువాసనతో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.
చూసారు కదా ఫ్రెండ్స్, అమ్మవారికి చాలా ఇష్టమైన జవ్వాది కుంకుమను స్వచ్ఛమైన కుంకుమలో జవ్వాది పొడి వేసుకుని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకుని జవ్వాది కుంకుమతో శరన్నవరాత్రుల్లో అమ్మవారికి ఇలా తయారు చేసుకుని జవ్వాది కుంకుమతో శరన్నవరాత్రుల్లో అమ్మవారికి ఇలా తయారు చేసుకుని జవ్వాది కుంకుమతో శరన్నవరాత్రుల్లో అమ్మవారికి ఇలా తయారు చేసుకుని జవ్వాది కుంకుమతో ఇలా తయారు చేసుకుని జవ్వాది కుంకుమతో ఇలా తయారు